మరి ఇప్పుడేమవుతోంది? ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ మంచి చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఈ విద్యార్థులని వంచిస్తోంది, వారి హక్కులను కాలరాస్తుంది, వారి యొక్క ఇబ్బందులను వారి తలరాతులకే వదిలేస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నాయి. విద్యే ఆయుధంగా మరి ఎదగాల్సినటువంటి విద్యార్థులు మనం చూసినట్టయితే రాష్ట్రంలో ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో పూర్తిగా ఆకలితో ఏ విధంగా అలమటిస్తున్నారో చూస్తున్నాము. అన్హైజీనిక్ కండిషన్స్ లో ఏ విధంగా ఇబ్బంది పడుతూ అనారోగ్య పాలై ఏ విధంగా హాస్పిటలైజ్ అవుతున్నారో మనం చూస్తూ వస్తున్నాము. అలాగే అన్ఫార్చునేట్లీ కొంతమంది చనిపోవడం కూడా మనం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక చూస్తా ఉన్నాం. ఎంత బాధాకరం ఈ యొక్క పరిస్థితి. మరి నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. ఇది పాలనా వైఫల్యం కాదా? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా అని చంద్రబాబు నాయుడు గారిని నేను ప్రశ్నిస్తున్నాను.